అధికార బలంతో తమకు చెందిన ఇంటి స్థలాన్ని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని కుప్పం మండలం పెద్ద బంగారు నత్తం గ్రామానికి చెందిన అమావాస్య మునిరాజు అను సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన అమావాస్య మునిరాజులు పెద్ద బంగారు నత్తంలో కాపురం ఉన్నామని, వారికి సొంత ఇల్లు లేని కారణంగా 1997వ సంవత్సరంలో ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించిందని అన్నారు. ఈ స్థలంలో పూరి గుడిసె నిర్మించుకొని ఇంతకాలం జీవనం సాగించామని అన్నారు. అనంతరం పిల్లలు పెరిగి పెద్దవారు కావడం, జీవనోపాధి స్థానికంగా అవకాశాలు లేకపోవడంతో కూలి పనుల నిమిత్తం బెంగళూరు నగరానికి వలసపోయామని తెలిపారు. బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వీలు పడ్డప్పుడల్లా గ్రామానికి వచ్చి వెళ్లే వారమని, ఈ క్రమంలో తమ ఆధీనంలో ఉన్న పూరి గుడిసెను అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గుడిసెను కూల్చివేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారని, వారి నిర్మాణం ప్రారంభించారని ప్రశ్నించిన తమపై దాడులకు దిగుతూ మీకు చేతనైంది చేసుకున్నట్టు బెదిరింపులు ధోరణిలో ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. నిండా దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ గురించి మాకు ఏమీ అందుబాటు లేదు. మీరంతా కలిసి మాకు ఒక తీర్మానం చేసి ఇవ్వాలని కోరుతున్నాం స్వామి. 90 ఏళ్ళ ఇచ్చింది స్వామి. ఇంటి పట్టా ఇచ్చి 90 ఏళ్ళ స్వామి. ఇప్పుడు ప్రెసిడెంట్, మా ఊరు ప్రెసిడెంట్ను గ్రామ ఇది సత్యవాలంలో బూత్ కన్వెన్షన్ మెంబర్స్ను వాళ్ళు చేరుకొని మమ్మల్ని మోసం చేసి పార్టీ తరఫునగా వాళ్ళకి అప్పగిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినంత జాగా ఉండదు, దాన్ని వదిలేసి మా జాగానే స్వీకరిస్తూ ఉంటారు స్వామి. దాన్ని ప్రయత్నం చేసి మాకు ఇప్పియాలని కోరుతున్నాము స్వామి. అదే మేము కడుపాత్రానికి బెంగళూరు పోడ్చున్నాము. బెంగళూరు పోడ్చి వస్తా పోతా ఉంటే మా పొలంలో మేము పూరీలు కట్టుకొని మేము కాపురం చేస్తూ ఉంటే కడుపాత్రానికి పోతే పోడ్చి వస్తూ ఉంటే మా గ్రామస్తులంతా చేరుకొని, మా సర్పంచ్, మా పెద్దోళ్ళంతా చేరుకొని మమ్మల్ని మరి చేసి ఆయమ్మకు ఆ జాగాను ఇప్పించిచ్చినారు. దానిపై తడగట్టుకట్టిన దానికి విఆర్ఓ, ఎంఆర్ఓ అంతా చేరి మీకు ఆల్రెడీగా మీకు ఇల్లు ఉంది, మీకు ఇచ్చేది పో అని చెప్పినారు స్వామి. దాని గురించి మీరు స్వీకరించి మాకు ఆ జాగాను మాకు ఇప్పించాలా కోరుతున్నాం. ఊరి గుడిసెలనే ఉన్నాం. ఊరి గుడిసెలు అనేదే ఉండింది, కాపురం ఉండింది. ఆ గుడిసె అంతా కొంచెం పాడైంది. పాడైన తర్వాత గోడలంతా ఉండింది, అదంతా సదరణ చేసేసి అది కడగలు వేసుకొనింది ఆ అమ్మ. మేము పెద్ద బంగారునత్త గ్రామంలో వాస్తవం ఉండండి. పూరి గుడిసెలు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అది 97 కదా స్వామి. దాంట్లో పూరి గుడిసె కట్టుకొని ఉన్నాము. మేము ఎస్సీ వాళ్ళ కులంలో ఉండి మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మా గుడిసెనే పూరీలనే ఇదే అయ్యి దాన్ని సదరణ చేసి ఇల్లు కట్టుకున్నారు, కడగలు వేసుకున్నారు. దాన్ని తడిచకపోతే మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి నాశనం చేసి వాళ్ళు ప్రెసిడెంట్ను వాళ్ళు ఊరు గ్రామ వాలంటీర్ను వాళ్ళు ఇది మారి చేసినారు. సరిపోయింది. కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తరఫునగా, తెలుగుదేశం తరఫునగా మాకు న్యాయం చేర్పాలని మేము కోరుకొని మిమ్మల్ని చేయొచ్చు అని మాకు అప్పగించాలని కోరుతున్నాం. పెద్ద బంగానాత్మ మేము గుడిసి వేసుకొని 5-4 గుడ్లు కనుక్కొని ఆ గుడిసి వేసుకొని చాలా దీంతోడు స్వామి. మేము బెంగళూరు వెళ్ళిపోయింటే పట్ల అట్లా ఉన్నోళ్ళు వాళ్ళు కాపోళ్ళు ఇట్లా వాడిని అంతా పెట్టేసి వాళ్ళ గొడవలకు వస్తారు. మేము అడ్డేకపోతే మమ్మల్ని కొట్టేకి వస్తారు. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, మా మాట ఎవరు వినలేదు. వాళ్ళు పెద్ద వాళ్ళు చెప్తే కొట్టేకే వస్తారు. మా పక్కల మాకు ఎవరు దాటలేదు. మేము చాలా బీదోళ్ళు, కూలి చేసేవాళ్ళు, మాకెవరు దిక్కులేదు. స్వామి మీరు దాన్ని న్యాయం చేయాలా లేదు. చంద్రబాబు నాయుడు మీరు దాన్ని